నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సిఎస్కేపై ఆర్సీబీ సాధించిన 43 పరుగుల విజయం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ తన మెరుపు ఇన్నింగ్స్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. తన బ్యాటింగ్ స్టైల్ను తీర్చిదిద్ది స్టేడియంలో పరుగుల విధ్వంసం సృష్టించేలా చేసింది తన గురువు అని టిమ్ డేవిడ్ సగర్వంగా ప్రకటించాడు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో టిమ్ డేవిడ్ కేవలం 25 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లతో విరుచుకుపడి 70 పరుగులు సాధించాడు. అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోర్ను అందించిన టిమ్ డేవిడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం టిమ్ డేవిడ్ మాట్లాడుతూ, దినేష్ కార్తిక్ వంటి దిగ్గజ ఆటగాడి పర్యవేక్షణలో పనిచేయడం ఓ అద్భుతమైన అవకాశం. డీకే అనుభవం మా బ్యాటింగ్ ఆర్డర్ను మరింత బలోపేతం చేస్తోంది. ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తూనే బంతిని ఎలా బాదాలో ఆయన నేర్పిస్తున్నారని టిమ్ డేవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. దినేష్ కార్తిక్ కేవలం ఓ ఆటగాడినే కాకుండా కోచ్గా కూడా ఆర్సీబీ తలరాతను మార్చేశాడు. 2025 సీజన్లో డీకే మెంటర్ బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్సీబీ తన మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం విశేషం. అందుకే అభిమానులు ఆయనను జట్టుకు లక్కీ చార్మ్గా భావిస్తున్నారు. దినేష్ కార్తిక్ రాకతో ముఖ్యంగా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. గతంలో జితేష్ శర్మ వంటి కీపర్ బ్యాటర్లు తమ విజయంలో దినేష్ కార్తిక్ పాత్ర ఎంతో ఉందని బహిరంగంగానే వెల్లడించారు. కేవలం కోచ్ మాత్రమే కాకుండా జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ ఫామ్ కూడా జట్టుకు కలిసొస్తుంది. పటిదార్ క్రీజ్లో ఉన్నప్పుడు బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుందని, ఆయన ఇస్తున్న ప్రోత్సాహం వల్లే తాను ఇంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతున్నానని టిమ్ డేవిడ్ పేర్కొన్నాడు. రజత్ పటిదార్ ఓవైపు నిలకడగా ఆడుతుంటే మరోవైపు తాను స్ట్రైక్ రేట్ను పెంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం ఈ మ్యాచ్లో ఆర్సీబీకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అయ్యిందని టిమ్ డేవిడ్ స్పష్టం చేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.